హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దియాన్నిమ్మి వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక్క లైక్ చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇంట్లోనే నెయ్యి ఎలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు అని అయితే చూపించబోతున్నాను. దీనికి నేను మీగడ తీసుకున్నాను. ఈ మీగడ వచ్చేసి మనం ఇంట్లోనే తోడు వేసుకుంటాం కదండి పెరుగు కోసం. సో అందులో పైన ఉంటుంది కదా మీగడ, అదైతే నేను తీసుకున్నాను. ఒక 8 to 9 days మీగడ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అన్నమాట. సో దాన్ని అయితే ఇలా జార్లో తీసేసుకుందాం. ఇప్పుడు మీగడ మనం కొంచెంగా జార్ లోపల వేసి వాటర్ అధికంగా పోయాలన్నమాట. అప్పుడే మనకు మీగడ అనేది బాగా బ్లెండ్ అయ్యి వెన్న బాగా వస్తుంది. నేను ఇప్పుడు చేస్తున్నాను చూడండి. నా దగ్గర అయితే 8 daysకి కొంచెంగానే ఉండింది మీగడ. సో అందుకే నేను ఫుల్ మీగడ ఒకేసారి వేసేసుకుని వాటర్ పోసుకుంటున్నాను. మీ దగ్గర మీగడ కొంచెం ఎక్స్ట్రాగా ఉంది అంటే 2 times బ్లెండ్ చేసుకోండి. ఫస్ట్ కొంచెంగా మీగడ వేసి కొంచెం అధికంగా నీళ్లు పోసి బ్లెండ్ చేసుకుంటే బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ వేస్తున్నాను కదా, నాకున్న మీగడకి నేను నీళ్లు నిండా పోసుకున్నాను. జార్కు ఆల్మోస్ట్ ఫుల్ నిండా వచ్చేలా పోసుకొని ఇప్పుడైతే గ్రైండ్ చేసుకుంటాను. నేనైతే దాన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా మీరు జస్ట్ ఒక 6 to 7 seconds అలా గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఆఫ్ చేయండి. అగైన్ ఒక 5 to 6 seconds గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఆఫ్ చేయండి. అలా చేసుకుంటే మీకు వెన్న బాగా వస్తుందండి. మీరు ఒకేసారి అలా మనం కర్రీస్కి మనం గ్రైండ్ చేసుకుంటాం కదా, అలా చేసుకుంటే మనకు మీగడంతా కరిగిపోతుంది. సో అలా చేసుకోకూడదు. జస్ట్ ఒక 5 to 6 seconds అలా ఒక్కసారి ఇలా తిప్పేసుకొని అగైన్ క్లోజ్ చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలి. అగైన్ ఒక 5 to 6 seconds బ్లెండ్ చేసుకొని అగైన్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు మీగడ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను వాటర్ కన్సిస్టెన్సీ ఎలా యాడ్ చేశాను అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఎంత బాగా ముద్దలా వచ్చిందంటే వెన్న చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నేనైతే ఈ వెన్న కరిగించేటప్పుడు ఇందులో ఒక 4 ingredients అయితే యాడ్ చేస్తాను. అది కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఇస్తుంది. చాలా స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఆ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే. సో చూడండి, ఇలా వచ్చింది కదా మనకు వెన్న. దీన్ని అయితే సెపరేట్గా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు చూస్తున్నారు కదా. సో దీన్ని అయితే నేను సెపరేట్గా గిన్నెలోకి అయితే తీసేసుకుంటానండి. యాక్చువల్లీ వీడియోస్ అయితే చాలా బాగా వెళ్తున్నాయండి, వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే చూసిన వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో దట్ నాకు కూడా కొంచెం మోటివేట్ అవుతాను. మేము చేస్తున్న ఈ హార్డ్ వర్క్కి మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల మేమైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అండ్ మోటివేట్ కూడా అవుతాం. ఇంకా బెటర్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావాలి అని అయితే ఖచ్చితంగా అనుకుంటాం. సో ఛానల్ని అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. సో ఇక్కడైతే చూసారా వాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంది. చాలా అంటే చాలా పలుచటి మజ్జిగలా ఉందన్నమాట ఆ వాటర్ కన్సిస్టెన్సీ అయితే. అలా చేసుకోవాలన్నమాట మీరు. సో ఇప్పుడు నేనైతే సెపరేట్గా ఒక బౌల్లో తీసేసుకున్నాను కదా, దాన్ని అయితే ఇప్పుడు కడుక్కుందాం మనం. ఎందుకు కడుక్కోవాలి అంటే ఒక 8 days మనం ఫ్రిడ్జ్లో అలా పెట్టేసుకుని ఉంటాం కదండి. సో అందులో ఉన్న మీగడ, అందులో ఉన్న మజ్జిగ ఇది అదంతాను మనము ఇలా కడిగేసి పోసేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇలా సెపరేట్ చేసేసుకోండి. అగైన్ నేను ఫిల్టర్ వాటర్లో ఇంకొకసారి నేను కడిగేసుకుంటున్నా. 2 times అయితే నేను క్లీన్ చేసుకున్నాను. మీకు ఇంకా కొంచెం మజ్జిగలా అలా అనిపిస్తుంది అంటే అగైన్ ఇంకొకసారి కూడా మీరు వాటర్ యాడ్ చేసి ఇలా క్లీన్ చేసుకోవచ్చు. సరేనా? చూస్తున్నారు కదా, ఇలా అయితే నేను వాటర్ అంతా పోసేసి ఇప్పుడు నెయ్యి చేసుకోవడానికైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నా. సో స్టవ్ అంటించి నేను వెలిగించి నేనైతే పెట్టేశాను అన్నమాట. యాక్చువల్లీ నిన్న నేను చేసిన ఒక వీడియోకి అన్నమాట అని అంటున్నారు చాలాసార్లునైతే ఒకరు కమెంట్ చేశారండి. సో ఆ కమెంట్కి అయితే చాలా థ్యాంక్స్ ఇలా చెప్పినందుకు. యాక్చువల్లీ జస్ట్ ఒక 20 days 1 month నుంచి వీడియోస్ చేస్తున్నాను కదండి, అందుకే ఆ ఫ్లో అలా వచ్చేస్తుంది. అది ఊత పదంలా అయిపోయింది నాకు.
అది ఖచ్చితంగా నేను సరి చేసుకుంటాను. ఆల్మోస్ట్ ఇంకొక 1 మంత్ 2 మంత్స్ చేసే లోపలే ఖచ్చితంగా సరి చేసుకుంటాను. సో ఆ కామెంట్ చేసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు. సో నేనైతే చూడండి ఇలా కడిగించుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనకు బురగలా ఉంటుంది. ఆ బురగంతా వెళ్ళిపోవాలి, అంతే, అదంతా పోవాలన్నమాట. అదంతా పోయిన తర్వాత మనకైతే పర్ఫెక్ట్గా నెయ్యి తయారైతుంది. చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేనైతే చెప్పాను కదండి, నేను ఒక 4 ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుంటానని. అదేంటంటే తమలపాకు, మెంతులు, పసుపు, ఒకే ఒక ఏలక్కాయ. సో వీటిని అయితే నేను యాడ్ చేసుకుంటాను. కాకపోతే నెయ్యి ఇంకొంచెం కాగాలి. సో అందుకే ఇలా పెట్టుకున్నాను. మనం ఆల్మోస్ట్ చూడండి ఈ స్టేజ్లో మనకు పర్ఫెక్ట్గా నెయ్యి తయారైపోయిందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ బురుగులా ఉంది కదా. సో ఇదైతే మనకు ఇప్పుడు పర్ఫెక్ట్గా తయారైపోయింది. నేను తమలపాకులో హాఫ్ తమలపాకు అయితే వేస్తున్నాను, ఎందుకంటే నాకు నెయ్యి కొంచెంగానే ఉందండి. సో అందుకే నేను హాఫ్ తమలపాకు అయితే వేస్తున్నాను. సో చూడండి ఈ స్టేజ్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి క్లోజ్ చేసి ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి వదిలేయండి కొద్దిసేపు, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా మీరు వదిలేశారంటే చాలా బాగా పర్ఫెక్ట్గా తయారైపోతుంది. చూస్తున్నారు కదా, స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మెంతులు, ఏలక్కాయ ఇవి వేసుకుంటే. సో చూడండి ఇలా ఇప్పుడైతే నేను ఒక స్టీల్ జార్లోకి అయితే ఇలా తీసేసుకొని వడిగట్టి పోసేసుకుంటాను. చూస్తున్నారు కదా, సో ఇలా వడిగట్టేసుకుంటానండి. మనం కింద అయితే ఆ మడ్డు ఉంటుంది కదండి, అది రాకుండా చూసుకోండి జార్ లోపల. అదైతే నేను మళ్ళా దాన్ని యూస్ చేసుకుంటాను. కాకపోతే మా ఇంట్లో పాప ఉన్నాడు కదండి, నాకైతే ఒక 3 ఇయర్స్ బేబీ అయితే ఉన్నాడు. తనకి నేను వైట్ రైస్ అందులో వేసి కలిపిచ్చేస్తే చాలా అంటే చాలా ఇష్టపడి తింటాడు. మేము కూడా చిన్నప్పుడు అలా చాలా ఇష్టపడి తినేవాళ్ళం రైస్ని. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ మడ్లో అన్నం కలిపి తింటే. నాకు చాలా ఇష్టం అన్నమాట అలా తినడం. సో ఇలా అయితే మనకు నెయ్యి రెడీ అయిపోయిందండి. రేపైతే దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను, ఎంత బాగా ఉంటుందని అయితే మీకు చూపిస్తాను. చూడండి నేను ఆ కింద మడ్డు ఉంది కదండి, ఆ మడ్డు లోపలైతే చూడండి ఇలా అన్నం వేసి కలిపేసుకుంటున్నా. సో ఇలా కలిపేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి సాంబార్, చట్నీ, కూర ఏం అవసరం లేదండి, జస్ట్ అలా రైస్ని తినేయచ్చు అన్నమాట. అంత బాగుంటుంది ఇలా చేసుకుంటే. సో నెక్స్ట్ డే అయితే నేను నెయ్యి ఎలా తయారయ్యింది అని అయితే చూపించబోతున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, పూసలాగా చాలా అంటే చాలా బాగుండింది. స్మెల్ అయితే ఇంకా ఒక లెవెల్ అని చెప్పొచ్చు, అంత బాగుంది నెయ్యి అయితే. సో చూడండి ఇలా అయితే వచ్చింది. ఈ వీడియో ఎలా ఉంది అని అయితే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీకు వేరే ఏ వీడియోస్ నా సైడ్ నుంచి కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వీడియో నచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.